హలో అండి, నమస్తే అందరికీ. మళ్ళీ ఒక బర్త్డే వ్లాగ్తోనే మీ ముందుకు వచ్చేసానండి. ఇది మా చిన్న చెల్లి వాళ్ళ పాపదండి, ఫస్ట్ బర్త్డే అనమాట. చెప్పాను కదా, ఒకే మంత్లో 3 పిల్లలు పుట్టారని. సో వాళ్ళందరి బర్త్డేస్కి మేము అటెండ్ అవుతున్నాం. ఈరోజు మా జున్ను పాపది ఫస్ట్ బర్త్డే. తన పూర్తి పేరు జాన్వి శ్రీ సత్య. చాలా క్యూట్గా ఉంటుందండి. నెక్స్ట్ మేము హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. వాటిలో మీరు జాను పాపని చూడొచ్చు, ఎంత క్యూట్గా ఉంటుందో. అండ్ దానికి ఈరోజు ఫస్ట్ బర్త్డే. కొన్ని పిక్చర్స్ని క్యాప్చర్ చేయడం కోసం ఇక్కడ ఎంత కష్టపడాల్సి వస్తుందో చూడండి. పిక్చర్స్ తీద్దామని చెప్పి జాను పాపను ఒక్కదాన్ని స్టేజ్ మీద వదిలేమన్నారు. అలా వదిలేసి కొన్ని బెలూన్స్ అవన్నీ ఇచ్చి ఆడుకోమంటే దాని ఫొటోస్ తీద్దామని, అది చూడండి అసలు ఎంత హాయిగా ఆడుకుంటుందో. కాపలా కూర్చోవడం ఒక్కటే మన పని. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes తీసుకుంటారు వీళ్ళు ఫొటోస్ క్లిక్ చేసేటప్పటికి. ఈ మధ్య ఈ పిల్లలందరికీ ముందే తెలిసిపోతున్నట్టుందండి వాళ్ళది బర్త్డే పార్టీ అని. అంతకుముందు పేచి పెట్టి ఏడవడం ఇటువంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఎంత హాయిగా దానికోసమే ఆ స్టేజ్ కట్టినట్టు, వాళ్ళ కోసమే ఆ డెకరేషన్ అంతా చేసినట్టు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ ఏడవడం కానీ ఏమీ లేదు. జాను పాప కూడా జస్ట్ చేతిలో ఏదైనా చిన్నది ఆడుకోవడానికి ఇస్తే చాలండి, హ్యాపీగా కూర్చుంది. ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. అండ్ కేక్ ఇక్కడ డెకరేషన్ అంతా రెడీగా ఉంది. అక్కడ ఫుల్ లైట్ ఫోకస్ ఎక్కువ ఉందండి, దానివల్ల నా ఫోన్లో కరెక్ట్ కలర్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ఎల్లో అండ్ బ్లూ థీమ్లో తీసుకున్నారు, పింక్ కలర్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. సో ఆ విధంగా అయితే డెకరేషన్ అంతా కంప్లీట్ చేశారండి. అండ్ ఆ వీధంతా లైటింగ్ పెట్టారు, ఇల్లంతా లైటింగ్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్లందరూ వీళ్ళు. అటు పక్కన లిక్తా చూడండి చూస్తుంది. అండ్ వీడు మా శివాంష్ గారు. నెక్స్ట్ జూన్లో వీడి బర్త్డే కూడా ఉందండి. వీడి బర్త్డేని కూడా ఎలా ప్లాన్ చేయాలో ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి మేము. అండ్ ఇక్కడ మా బుజ్జి పాప వచ్చేసింది, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని బటర్ఫ్లై లాగా చక్కగా వింగ్స్ అవి పెట్టుకుని పైన హెయిర్ క్లిప్ కూడా బటర్ఫ్లైస్ వచ్చాయి. అండ్ ఎల్లో కలర్ డ్రెస్, దాని కలర్కి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది ఆ రోజు. బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఊర్లో ప్లాన్ చేయడం అండి. ఈ మధ్యకాలంలో మనం ఇలా స్టేజ్ కట్టి డెకరేట్ చేసుకుని ఇలా చూడట్లేదు, ఫంక్షన్ హాల్స్లోనే మోస్ట్ ఆఫ్ ఆల్ అయిపోతున్నాయి. యాక్చువల్ ప్లాన్ కూడా ఫంక్షన్ హాల్లోనే చేద్దామని, కానీ కరెక్ట్గా చిలుకలూరుపేటలో ఆ రోజు మీటింగ్ ఉంది. నిన్నే కదా మీటింగ్ జరిగింది. సో 3 parties కలిసి మీటింగ్ జరిగాయి. అండ్ మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి కూడా దానివల్ల చిలుకలూరుపేట నుంచి దాటి వెళ్తే మాకు చాలా ఈజీగా అయిపోయేది ఈ ఊరు చేరడానికి. కానీ మీటింగ్ వల్ల చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఇంకొక 1 hour ప్రయాణం అనమాట. అలా 15 minutesలో వెళ్ళాల్సింది 1 hour ట్రావెల్ చేసి వెళ్ళాలి. సో ఇవన్నీ రిస్క్ అవుతుందని మళ్ళీ ఇంటి దగ్గరే ప్లాన్ చేశారు. అండ్ అది కూడా వాళ్ళ అత్తయ్య గారి కోరిక, మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారి కోరిక అనమాట. ఫస్ట్ బర్త్డే ఇక్కడే ఇంటి దగ్గరే ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి అని. సో ఆ కోరికని ఇంత బ్యూటిఫుల్గా గ్రాండ్గా చక్కగా సెలబ్రేట్ చేశారు.
అయితే మా జున్ను పాపగాడి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ శివాంష్ గారు అలాగే జాను పాప వీళ్ళిద్దరు కలిసి పిక్చర్స్ దిగుతున్నారు. ఇదా ఎక్కువ వీడియోస్ని క్యాప్చర్ చేయలేకపోయానండి, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము వెంటనే వచ్చేయాలి. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ 2 o'clock అయిపోద్ది. సో వెంటనే డిన్నర్ చేసేసి బయలుదేరాం. అండ్ అందరూ ఇలా అక్షింతలేసి ఫొటోస్ అవన్నీ దిగి హ్యాపీగా సెలబ్రేట్ చేసి డిన్నర్ చేసుకుని అప్పుడు వచ్చామన్నమాట. ఈ విధంగా అయితే మా జాను పాప బర్త్డే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది నిన్న మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్ ఏరియా అన్నమాట. మొత్తం ఖాళీ అయిపోయింది. ఎంత పెద్ద గ్రౌండ్ అండి. వెళ్ళేటప్పటికి అందరూ ప్యాక్ చేసుకుని వెళ్తున్నారు కదా, ట్రక్స్ అవన్నీ కనిపించాయి. అందరూ ఎంత నీరసంగా వెళ్తున్నారో, నిద్రపోతున్నారో ఆ ట్రక్స్లోనే. అండ్ ఈ డెకరేషన్ జరిగేటప్పుడు అనమాట. ఇది జానుపాపు గారి ఫొటోస్ చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను.